యంగ్ ఇండియా స్కూళ్లతో 1000 కోట్ల స్కామ్, దీనిపై సిట్ వేయాలి. అప్పులపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. అసెంబ్లీలో హరీష్ రావు ధ్వజం. హరీష్ రావు దెబ్బకు ఆగమవుతుంది కాంగ్రెస్ అనే చెప్పుకోవచ్చు. ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్, హైదరాబాద్కు చెందిన రాకేష్ వర్మ ద్వారా సరఫరా, కౌశిక్ రవితోనూ అతనికి లావాదేవీలు. సిట్టు దర్యాప్తులో వెలుగులోకి కొత్తగా 4 పేర్లు. అభిషేక్ అదృశ్యంపై రాజేంద్రనగర్ ఠాణాలో ఫిర్యాదు. 3 రోజుల కస్టడీకి మాజీ ఎమ్మెల్యే రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమీష్ శర్మలు కూడా ఉన్నారంట. ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్ ఇస్తున్నారంట. మంచిగానే ఉన్నది కథ. బారాస మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ, పోలీసులపైకి కాల్పుల కేసులో కొత్త పేర్లు, లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్కు చెందిన డ్రగ్స్ ఫెడ్లర్ రాకేష్ వర్మ, ఇతని సహాయకుడు రాజేంద్రనగర్లోని భవానీనగర్కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అభిషేక్ సింగ్తో పాటు రాజస్థాన్కు చెందిన అతని స్నేహితుడి పాత్రను సిట్ గుర్తించింది. రాకేష్ వర్మ, రోహిత్ రెడ్డి, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవిల మధ్య ఏడాది కాలంగా డ్రగ్స్ కొనుగోలు, ఇతర లావాదేవీలు ఉన్నట్లు బహిర్గతమైంది. వారే వా, రోహిత్ రెడ్డి జబర్దస్త్గా ఇదే. రోహిత్ రెడ్డికి కౌశిక్ రవి డ్రగ్స్ కోసం రాకేష్ వర్మను సంప్రదిస్తుంటారని అతడు అభిషేక్ సింగ్ లేదంటే మరొకరి ద్వారా పంపిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు ఈ నెల 15వ తేదీ నుంచే పరారైనట్లు తెలుస్తుంది. 4వ వ్యక్తి గతంలో గోవాలో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు అతడికి రోహిత్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలో సిట్టు గతంలో జరిగిన డ్రగ్స్ పార్టీల గురించి ఆరా తీస్తుందనే భయంతోనే ఈ 4 పరారైనట్లు సమాచారం. ఇప్పటికే నిందితుల పేర్లు, చిరునామాలు సహా గుర్తించిన పోలీసులు వారి కోసం వేర్వేరు బృందాలతో గాలిస్తున్నారు. రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమీష్ శర్మ, ఏపీలోని ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సహా 11 మంది నిందితులుగా ఉన్న కేసులో కొత్తగా 4 పేర్లు వెలుగులోకి రావడంతో కేసు మరిన్ని మలుపులు తీసుకునే అవకాశం ఉంది. ఎంపీ పుట్ట మహేష్ మినహా మిగిలిన ఏడుగురిని పోలీసులు గత సోమవారం నుంచి ఆదివారం వరకు విచారించగా ఈ కొత్త పేర్లు బయటపడ్డాయి. అభిషేక్ సింగ్ అదృశ్యంపై కేసు. ఈ కేసులో కీలకంగా మారి ప్రస్తుతం పరారీలో ఉన్న డ్రగ్స్ ఫెడ్లర్ అభిషేక్ సింగ్ ఈ నెల 16 నుంచి కనిపించడం లేదంటూ అతడి తండ్రి రాజేంద్రనగర్ ఠాణాలో ఫిర్యాదు ఇవ్వడం సంచలనంగా మారింది. అదే రోజున పోలీసుల విచారణకు హాజరైన రోహిత్ రెడ్డి డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు సిలివేరు శరత్ అభిషేక్ సింగ్ గురించి సమాచారం ఇచ్చాడు. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే ఓఆర్ఆర్ దగ్గర అభిషేక్ను కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు వాంగ్మూలం ఇచ్చారు. దీన్ని బట్టి డ్రగ్స్ పార్టీ వెలుగులోకి రావడంతోనే అభిషేక్ పరారైనట్లు, అతడికి రోహిత్ రెడ్డితో ఖచ్చితంగా లింక్ ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అభిషేక్ తండ్రి ఫిర్యాదులోని వివరాల ప్రకారం నా కుమారుడు అభిషేక్ సింగ్ ఇంటీరియర్ డిజైనర్ చేస్తుంటాడు. 4 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మెడిటేషన్ చేస్తున్నారు. వృత్తిలో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఇంటికి మాత్రం తిరిగి వస్తాడు. ఈ నెల 16న రాత్రి 10 గంటలకు ఇంట్లోనే ఉన్న అభిషేక్ 17వ తేదీ ఉదయం నుంచి కనిపించడం లేదు. తొలుత స్నేహితులతో వెళ్ళాడు అని భావించిన ఆ రోజు రాత్రికి తిరిగి రాలేదు. కాల్ చేసే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సమీప బంధువులు, స్నేహితుల దగ్గర ఆరా తీసిన ఆచూకీ చిక్కలేదు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 3 రోజుల కస్టడీకి అనుమతి. ఈ కేసులో ప్రధాన నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమీష్ శర్మల 3 రోజుల పోలీస్ కస్టడీకి ఉప్పర్పల్లిలోని కోర్టు అనుమతించింది. సోమవారం సాయంత్రం 4:30 గంటల నుంచి గురువారం సాయంత్రం 4:30 గంటలకు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే విచారించాలని, రాత్రి 7 గంటల తర్వాత విచారణ వద్దని షరతు విధించింది. రోహిత్ రెడ్డి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు రాలేదు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న 3 మంగళవారం ఉదయం కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వారి ఫోన్లలోని డేటా, సాంకేతిక అంశాలు, 7 నిందితులైన మరవనేని రమేష్, పరమాచినేని శ్రవణ్ కుమార్, నల్లపనేని విజయకృష్ణ, కౌశిక్ రవి, తిరువీధుల అర్జున్ రెడ్డి, సిలివేరు శరత్ కుమార్, ప్రియాంక రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సమాచారం సేకరించిన పోలీసులు ఆయా అంశాలపైనే 3 ప్రశ్నించనున్నారు. షిమ్లాలో కొకైన్ కొనుగోలు చేసినట్లు పోలీసులను తప్పుదోవ పట్టించిన కౌశిక్ రవి తీరును పోలీసులు తీవ్రంగా
పరిగణిస్తున్నారు. వా ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయంట. మంచిగానే సారు ఎటువైనా డ్రగ్స్తోనే వేడెక్కుతున్నాడు అన్నట్టు, జబర్దస్త్గా డ్రగ్స్తోనే వేడెక్కుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఏడాది కాలంగా డ్రగ్స్ దందా జబర్దస్త్గా నడుస్తుందంట. ఇది ఈనాడులో ఉన్న వార్తా కథనాలు ఒక్కసారి